చూడ్డానికి మిలమిల్లాడుతూ అందంగా ఉండే పాదరసం ప్రపంచంలోని అతి భయంకరమైన విషయాల్లో రెండోది బాబు. మట్టిలో కప్పెట్టిన కొద్ది రోజులకి మామూలు పాదరసం మీథేన్ పాదరసంగా మారి కాలకూట విషమవుతుంది. మీలో ఎంతమందికి ఈ విషయంలో బాధించబడ్డ వాళ్ళ గురించి తెలుసో నాకు తెలియదు. ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం, కమెంట్ చేయడం ఇవి మాత్రమే చాలవు. రంగంలోకి దిగాలి, పోరాడాలి. ఇఫ్ యూ ఆల్ కమ్ టుగెదర్, ఇఫ్ యూ ఆల్ జాయిన్ యువర్ హ్యాండ్స్, we can still make a difference. మీలో ఎవరికైనా సామాజిక బాధ్యత ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే, just give me a ping. మీరు ఇంతవరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సర్కస్లు చూస్తుంటారు, సర్కార్ సభలు చూస్తుంటారు. ఇప్పుడు మొట్టమొదటిసారి స్టూడెంట్స్ పవర్ ఏంటో చూడబోతున్నారు. అందరూ ఒకటిగా చేరి ఆ మెర్క్యూరీ ఫ్యాక్టరీలో ఉన్న వ్యర్థాన్ని తొలగించమని పోరాటం చేయబోతున్నారు. నా నాయకత్వం. మేడం, నా ఫోటోని ఎవరు బిట్ నోటీస్లో వేసింది? దీనికే షాక్ అయితే ఎలా మేడం? కొంచెం అటు చూడండి. ఏమిటమ్మా, మన పార్టీ ఎమ్మెల్యే ఒక్కడిగా అదరగొట్టేస్తున్నాడు. నువ్వొక ఎంపీ, ప్రధాన కార్యదర్శి కూడా. నువ్వే ముందుండాలిగా. ఆ మెర్క్యూరీ ఫ్యాక్టరీ కేసు మన గవర్నమెంటే తీసుకుని పరిష్కరిస్తుందని మీడియాతో చెప్పు. ఈ రోజు సాయంత్రం న్యూస్ లో మన పార్టీ గురించి అందరూ మాట్లాడాలి. అర్థమైందా? సరే సీఎం గారు. నిషేధించాలి, 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 నిషేధించాలి. మేం మొదలుపెట్టిన ఈ చిన్న పోరాటాన్ని మహామహోద్యమంగా మార్చిన మాన్యశ్రీ గౌరవనీయురాలు కుమారి రుద్ర గారిని సగర్వంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కూ అని కూత పెట్టిన ఒక్క కాకు కూడా రాదని చెప్పారు. ఇంత గుంపు రావడం మాత్రమే కాకుండా ఇక్కడికి మీరు కూడా రావాల్సి వచ్చింది. మైక్ మైక్. విద్యార్థులు మొదలుపెట్టిన పోరాటం ఇంతవరకు ఓడిపోలేదు. ఈ పోరాటము గెలిచి తీరుతుంది. పాదరస వ్యర్థాలని తొలగించి తప్పు చేసిన వారి మీద కేసు ఫైల్ చేసి శిక్షించి తీరుతామని మనవి చేసుకుంటున్నాను. బాధితులకు తగిన. భలే మాట్లాడారు. ఈ సమస్య పరిష్కారం కాకుండా ఎన్నో ఏళ్ళగా సాగుతూనే ఉంది. ఎప్పుడు పరిష్కరిస్తారో మీ నోటితో మీరే చెప్తే. ఒక 3 నెలల్లో, ఒక వారంలోగా గవర్నమెంటే ఈ సమస్యని తీర్చేస్తుందని హామీ ఇస్తున్నట్టుగా మన గౌరవనీయులైన కుమారి రుద్ర గారు చెప్పారు. అది మీ నోటితో మీరే చెప్పండి మేడం. ఒక వారంలో మన ప్రభుత్వమే ఈ కేసుని టేకప్ చేస్తుందని హామీ ఇస్తున్నాను. హలో మేడం. యోగి పవర్ ఇది. ఏండి, ఎన్నిసార్లు చెప్పాలి మాత్ర వేసుకోమని? మతి మరుపు ఎక్కువ. ఎన్ని సమస్యలో ఉన్నావు? మాత్ర వేసుకో, బొంగేసుకో అంటావేంటి? అన్నా, ఎందుకు ఇప్పుడు కోప్పడుతున్నావు? కోప్పడకుండా ఇంకో వారంలో కేసు పూర్తి చేస్తారట తెలుసా? ఏం చేస్తుందట పార్టీ? నేను ఇదివరకే చెప్పాను రాజు, నేను మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తే నేను ఒక్కడే వెళ్ళను. నాతో రావడానికి నువ్వు పెద్దని సిద్ధంగా ఉండండి. అన్నా, వాళ్ళ నోళ్లు మూయించడం ఎలాగో నాకు తెలుసు. నమ్మండి అన్నా, నేనేం చేస్తానో మీరే చూస్తారుగా. మీకు ఆల్రెడీ బాగా తెలిసిన చోటు కదా, అందుకే కరెక్ట్గా వచ్చేశారు. చిరుత పులుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్ పెట్టిన సర్వేలెన్స్ కెమెరాల్ని విషయం తెలియని దొంగదవులు ఎత్తుకెళ్ళిపోతే అది కనిపెట్టిన మా కులం ఏరియా ఇన్స్పెక్టర్ భద్రంగా దాచిపెట్టమని నా దగ్గర ఇచ్చెళ్ళాడు. ఎంత కావాలి నీకు? ఇప్పుడే పదవి వచ్చింది, డబ్బులు వెనకేయడం మొదలుపెట్టారు. అప్పుడే బేరాలు ఆడుతున్నారా? ఇంకేం కావాలి నీకు? యోగిని మేమే లేపేద్దాం అనుకున్నాం. మీరు ఆ పని చేసి మాకు హెల్ప్ చేసినట్టు అయింది. కానీ ఇప్పుడు మీరు చేసేది ఏం బాలేదు. అదే ఆ ధర్మ. మెర్క్యూరీ ఫ్యాక్టరీ సమస్యని మళ్ళీ కెలుగుతున్నాడు. వాడిని కూడా కొంచెం ఆఫ్ చేస్తే పని అయిపోద్ది. ఆఫ్ చేస్తున్నారు అంతే.